రైట్. రామ్నాథ్ గారు, ఇందులో ఛార్జ్ షీట్లో ఒక పాయింట్ కనిపిస్తోంది. అంటే కేసుకు సంబంధించినటువంటి పాయింట్. ఫర్దర్ ఇన్ మార్చ్ 2015 అక్యూజ్డ్ నెంబర్ 1 అగైన్ డిమాండెడ్ ఫ్రమ్ హిమ్ టు గివ్ హర్ 10 lakhs and when he refused by saying तुझे जो करना है कर, I don't care. Now she replied, अगर तूने पैसा नहीं दिया तो सिर्फ मैं ही नहीं, मैं अपने फ्रेंड से भी तेरे खिलाफ రేప్ కి ఎఫ్ఐఆర్ కర్వా దుంగి. అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం నువ్వు కానీ ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకపోతే నేను కాదు నా ఫ్రెండ్స్ అందరినీ రేప్ చేసావని కేసు పెట్టిస్తా నీ పైన అని. ఇలాంటి కేసులో 3 ఐపీఎస్లని బలి తీసుకోవడం, ఏం చెప్పాలి సార్ ఈ కేసు గురించి? ఈశ్వర్ గారు, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కేసు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా అంతా చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే ఆ రోజు ఐడియా రాలేదు. ఐడియా వచ్చి ఉంటే అమ్మ కాదంబరి నత్వాని గారు, మా ఐపీఎస్ ఆఫీసర్లు మీకు చేసిన ద్రోహానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మోకాళ్ళ మీద నిలబడి మోకరిల్లి మరి నీకు క్షమాపణలు చెప్తుంది అని కూడా ట్వీట్ చేసి ఉండేవాళ్ళు. ఆ స్థాయిలో ఓవర్ యాక్షన్ చేశారు. ఎప్పుడైతే సిఐడి బాగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆపరేట్ చేశారనేది బాగా ఆలోచించండి. ఆమెను తీసుకొని వచ్చి విమానాల్లో తీసుకొని వచ్చి విఐపి దర్శనాలు చేయించి, ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, స్టార్ హోటల్లో బస్ చేసి అంతా ఏంటి ఒక మెస్మరైజ్ చేశారు ఆమె. అంటే ఆమె అప్పటి వరకు కూడా ఇలా కంప్లైంట్ చేద్దామని కూడా ఊహ ఉండకపోవచ్చు, కానీ నువ్వు కంప్లైంట్ చేయమో మొత్తం మేము చూసుకుంటామని చెప్పి నమ్మించడం కోసం ఆ లెవెల్లో ఒక విఐపి లాగా ఆమె ట్రీట్ చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో మరి. అంటే నిందితురాలే ఒక కేసులో నిందితురాల్ని ఉద్దేశపూర్వకంగా మళ్ళీ వీళ్ళు చేసినటువంటి పనులతో ఇంకో బాధితురాలని కూడా తయారు చేసినట్టుంది. ఇప్పుడు ఆమె అడిగితే ఏం చెప్తుందో మరి. ఆ రోజు ఇంత నన్ను విఐపి దర్శనాలు చేయించారు, స్టార్ హోటల్లో పెట్టారు, ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిలర్ గా అన్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదమ్మా ఇంకోసారి ఏపీకి రా, ఈసారి తిరుమలలో కూడా విఐపి దర్శనాలు చేపిస్తాం, ఇంకా మంచిగా చూసుకుంటామన్నా కూడా ఇంకా ఏపీ వైపు ఆమె రాకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తామని వాడుకొని ఇలా చేశారన్నది ఆమె క్లియర్ గా అర్థమైంది. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా ఫస్ట్ ఒక లైన్ తీసుకుంది, కానీ ఆ తర్వాత అరే పెద్ద పొరపాటు చేశామని వెంటనే మార్చేసి ఫస్ట్ రోజు ఏం చెప్పారు, ఆ 2 టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి కడపలో ఒక పారిశ్రామికవేత్త వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాతనే ఇది జరిగింది అని ఒక లైన్ తీసుకున్నారు. ఎందుకు ఆ లైన్ తీసుకున్నారు అంటే మేము చేసిన డిబేట్ అన్ని కరెక్ట్, ఆమె నిజంగానే ఉత్తమరాలు, ఇదిగో ఇలా పెద్దలు మాట్లాడుకొని ఇలా అయిపోయిందని ఏదో ఒక లైన్ తీశారు ఫస్ట్ డిబేట్ లో. కానీ వెంటనే బల్బు వెలిగినట్టుగా ఉంది. అదే మన ప్రాంతానికి సంబంధం లేని మన రాష్ట్రం గాని ఒక మహిళ కోసం మనం చంద్రబాబు నాయుడు గారిని పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కైపోయి ఒక మహిళకు ద్రోహం చేసిన నాయకులుగా చిత్రీకరించేశామే అని బల్బ్ వెలిగి మరుసటి రోజుకి లైన్ మార్చేశారు. మరుసటి రోజుకి ఏం లైన్ మార్చారు, నో ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దండి, విద్యాసాగర్ రావు కాదంబరి మీద పెట్టిన కేసు వేరు, ఆ ఐపీఎస్లకు సంబంధించిన కేసు వేరు, రెండు వేరుగా చూడాలి. కాదంబరి నత్వాని ఏపీ సిఐడి చెప్పినట్టు బ్లాక్ మెయిల్ చేసి ఉండవచ్చు కాక, కానీ ఆ 3 ఐపీఎస్ల మీద చర్యలు సరైనవే అన్నారు. కానీ ఇంత పద్ధతిగా ఆ రోజు డిబేట్ చేయలేదు. ఆ రోజు డిబేట్ పెట్టడంలో ఏం పెట్టారు, కాదంబరి నత్వాని గారు ఉత్తమురాలు, చాలా అమాయకురాలు, ఆమెను కదిలిస్తుంటే కన్నీళ్లు తప్ప ఏమీ కూడా రావడం లేదు, ఇలాంటి మహిళ మీద ఇంత దారుణం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ ఒక ఛానల్లో చర్చా నిర్వాహకుడు అయితే డైరెక్ట్ గా ఐపీఎస్ ని ప్రశ్నించారు, మీరు ఐపీఎస్ ఎలా అయ్యారు, మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవడు అని. ఈ రోజు మాత్రం ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చూడని చెప్తున్నారు. ఆమె మూలమే ఆమె బ్లాక్ మెయిలర్, ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే పోలీసులు మొత్తం అన్ని నిబంధనలు ఫాలో అయ్యి అరెస్ట్ చేసి తీసుకొని వస్తే ఆ రోజు మాత్రం ఆమె సత్యురాలు, ఉత్తమురాలు, అమాయకురాలు అని చెప్పి వీళ్ళే ద్రోహులు అని చెప్పి ఈ రోజు మొత్తం తిరగబడేసరికి ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని ఎలా మాట్లాడుతున్నారు అంటే మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా మాట్లాడుకుంటూ ముందు వెళ్ళిపోతారా? అప్పుడు కూడా ఆమెను అక్కడి నుంచి ముంబై నుంచి తీసుకురావడానికి ఇక్కడ కోర్టు పర్మిషన్ తీసుకొని ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ తీసుకుని ఆ పాస్పోర్ట్ ద్వారా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ అందించి అక్కడ కోర్టు ద్వారా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అంత క్లియర్గా ఆ ఛార్జ్ షీట్లో కూడా రాయడం జరిగింది గతంలో. కానీ ఎలా వీళ్ళు ఈ కథని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏం చెబితే అన్నట్టుగా అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు? ఇంత పక్కా స్క్రిప్ట్ ఎలా తయారు చేయగలుగుతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోడస్ ఆపరాండి అనేది ఇక్కడే క్లియర్ గా కనపడుతుంది. ఈ కేసులోనే కాదు, మనకి లిక్కర్ కేసులో కూడా ఇలాంటి వ్యవహారమే కనపడుతుంది. ఆ రోజు ఏం చేశారు, ఒక ఫామ్ హౌస్ లో కోర్టు పదే ప్రశ్నించింది, 3,000 కోట్లు అంటారు, స్కామ్ అంటారు, ₹1 ఎక్కడ చూపెట్టడం లేదు, 1 కేజీ బంగారు మీరు సీజ్ చేయలేదు, కానీ 100 కిలోల బంగారం కొన్నారంటారు, ఏంటయ్యా అంటే
ఓ రోజు హఠాత్తుగా హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్లు దొరికాయి అని చెప్పి తీసుకొని వచ్చారు. అవును. తీసుకొని వస్తానే ఆ కేసులో అరెస్ట్ అయ్యి లోపల ఉన్న కసిరెడ్డి వెంటనే ఏం చేశారు, కోర్టులో పిటిషన్ వేశారు. అమ్మో ఇదంతా పెద్ద స్కామ్ చేసి ఏదో ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, ఆ డబ్బు నాదే అయితే దాని మీద వేలిముద్రలు ఉంటాయి, ఆ నోట్లన్నీ ఎప్పుడు ప్రింట్ అయ్యాయి, ఆ నోట్లన్నిటి కూడా కౌంట్ చేయండి, ఆ నెంబర్లన్నీ నోట్ చేయండి అనగానే కోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. అవును, రికార్డ్ చేయండి, ఆ నోట్లన్నీ వెరిఫై చేయండి, ఆ నెంబర్లన్నీ నోట్ చేయండి. కానీ సాయంత్రానికి వెళ్ళిపోయి బ్యాంక్ లో వేసేసి, అయ్యో సార్ 1 గంట ముందు చెప్పితే సరిపోయేది, మేము ఇప్పుడే బ్యాంక్ లో వేసేసాం, ఆ డబ్బులన్నీ బ్యాంక్ డబ్బుల్లో కలిసిపోయాయి అని చెప్పి ఇదే పోలీసులు చెప్పారు. సేమ్ అలాంటి ఫార్మాట్ ఇక్కడ కూడా ఫాలో అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆమె విషయంలో కూడా దాదాపు ఇలాగే ఏం చేశారు, ఒక మహిళ సాధారణంగా సమాజంలో మహిళ అనగానే తీసుకొని వచ్చి ఇంతమంది టీవీ ఛానళ్లు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మంచి వ్యక్తి ఇంత దారుణం చేశారండి, ఇంత దుర్మార్గం చేశారన్నప్పుడు పబ్లిక్ ఎవరైనా కూడా అయ్యో అనుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవహారం ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీరా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిఐడిని ఇలా చెప్పడంతో దిక్కుదోరగా రకరకాలుగా ఎదురుదాడి చేస్తున్నారు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. సింపుల్ ఈశ్వర్ గారు, 1000 కోట్ల సామ్రాజ్యాలతో వ్యాపారాలు చేసే వాళ్ళు అంత అమాయకంగా ఉంటారా? హోటళ్ళకి తీసుకుపోయి అత్యాచారాలు చేస్తారా? ఎంత దారుణం అంటే ఇది. పైగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ముంబైలో కేసు నమోదైతే ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని చేసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఇష్టానికి ఈమె కేసు ఉందనేది ఒక విషయం తెలియగానే దీన్ని పట్టుకొని మనము ఏదైనా చేసేయచ్చు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పి ఆమె తీసుకొని వచ్చారు. తిరుపతి లడ్డు కూడా ఇంతే కదా, ఎలాంటి ఆధారం లేకపోయినా కూడా మొత్తం అయిపోయింది, దాంట్లో అది కలిపారు ఇది కలిపారు అని చెప్పేసి మొత్తం రచ్చ చేసి పడేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయి, అంటే 6 నెలలకు ఇష్యూ తీసుకోవడం, దాంట్లో వాస్తవమా సంబంధం లేదు. ఒకటి సెంటిమెంట్ ఉండాలి, పబ్లిక్ అంతా ఒక్కసారిగా ఉద్రేకంగా ఫీల్ అయ్యే సెంటిమెంట్ ఉండాలి. ఎలాగో ఉసిగొలిపితే ఉరకలేస్తూ అవతల వాళ్ళ మీద పడే మీడియా ఉంది. ఈ రెండింటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎంత పరువు పోయింది ఇప్పుడు రాష్ట్ర పరువు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల కెరీర్ మొత్తం నాశనం చేశారు కదా, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారు, చాలా దాన్ని ఏమంటారంటే ఇంత పక్కా పర్ఫెక్ట్ మ్యాన్ ఇంకొక ఉండరు అన్నట్టుగా మన సీఎం గారు మాట్లాడారు. ఎంత చక్కగా వర్ణించారంటే ఆ కేసు గురించి, మేడం గారి గురించి ఒకసారి విందాం.